పోతన భాగవతము వామనావతారం. అదేవిధంగా ఆ చక్రవర్తి వామనుని ఎడమ పాదాన్ని కూడా కడిగాడు. పవిత్రమైనటువంటి ఆ జలాలను నెత్తి మీద వేసి చల్లుకున్నాడు, ఆచమనం చేశాడు. దేశము కాలము మొదలైన వాటిని లెక్కించి విప్రాయ ప్రగటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరిణీం దాస్యామి అంచం క్రియాక్షిప్రుండైతనుజేశ్వరుండు వడుగుంది సాచి పూజించి బ్రాహ్మే ప్రీతమ్మని దారపోసి భువనం ఆశ్చర్యముం పొందగన్. బలిచక్రవర్తి చేతులు సాచి వామనుడిని పూజించాడు. బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైన వ్రతం కలవాడవు, విష్ణు స్వరూపుడవు, వేదాల నియమాలు తెలిసినవాడవు అయిన నీకు 3 అడుగుల నేల దానం చేస్తున్నాను అని పలికి పరమాత్మనకు ప్రీతి కలుగుగాక అంటూ వెనువెంటనే దారపోశాడు. అది చూచి విశ్వమంతా ఆశ్చర్యపోయింది అని ఈ పద్యభావం. ఆ సమయంలో నీరదారపడగ నీకయటంబుగా కలసరంధ్రమాపగాను తెలిసి అరియుగావ్యునేత్రమటకు సాక్షంభునా నడువనేక నేత్రుడయ్యేనతడు. నీళ్ల దార పడకుండా శుక్రాచార్యుడు కలస రంధ్రానికి అడ్డుపడి ఆపివేశాడు. సాక్షాత్తు విష్ణువు అయిన వామనుడు ఆ సంగతి తెలుసుకుని దర్ప కొనతో పొడిచాడు. దాని వలన శుక్రుడు ఒంటి కన్నువాడు అయ్యాడు అని ఈ పద్యభావము. ధన్యవాదములు.